అతను ఏ స్కూల్స్లో చదువుకున్నాడు తెలుసా? సర్వపల్లి రాధాకృష్ణ గారు మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాడు. అతని ఫౌండేషన్ అంతా కూడా మిషనరీ స్కూల్ వాళ్ళు వేసింది. అంటే క్రైస్తవ విద్యా సంస్థలు. మన క్రైస్తవ విద్యా సంస్థల్లో ముందుగా సేవతోటే మనం మన జీవితాలు ప్రారంభిస్తాయి. కాబట్టి ఆయన ఫౌండేషన్ అంతా కూడా క్రైస్తవ మిషనరీ సంస్థలో చదువుకున్నాడు. కాబట్టి వాళ్ళు అంత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు. భారతదేశంలో మనం చూసినట్లయితే గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా రవీంద్రనాథ్ తర్వాత ఇంకా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కూడా ఎక్కడ చదువుకున్నారు? చదువు ఎక్కడ చదువుకున్నారు? మిషనరీ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే వీళ్ళంతా గొప్ప వ్యక్తులు కాగలిగారు. మరి మనం మిషనరీ స్కూల్స్ లో చదివిపోయినా మనమైతే ఎక్కడికి వస్తాం? ప్రతి సండే చర్చికి వస్తాం. వాళ్ళకంటే గొప్ప వ్యక్తులుగా మనం తీర్చిదిద్దాం. ఇప్పుడు అయ్యగారు అమ్మగారు ఉన్నప్పుడు మన పిల్లలు ఒక ఇద్దరు ముందుకు వచ్చి మీరు ప్రిపేర్ అయిన స్టోరీ వినిపించాల్సిందిగా ప్రభుపేర. ఫస్ట్ ఎవరు? జీనా అయ్యగారు సీనియర్ మరియు ఇంటర్మీడియట్ పిల్లల్ని ప్రిపేర్ చేయించడం జరిగింది. వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు కొంచెం భయము లేకుండా కొంచెం ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ప్రీచర్స్ అందరికీ ప్రేర్ చేస్తున్నాం. ఎవరు బయట కూడా మంచిగా చెప్పించుంటారు. నాయన తల్లి అందరూ మంచిగా మీరే తెచ్చి ఎవరికి భయం లేకుండా మంచిగా ధైర్యం కల్పించేటట్టు మీరే చూడండి. నాయన తల్లి గౌరవించి చెప్పే వాళ్ళకి పిల్లలకి మంచిగా నేర్పించేటట్టు మీరే చూడండి. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయన యేసుక్రీస్తునామములో ప్రార్థించారు నేర్పించినాము తండ్రి. ఆమేన్. మీకు ఒక స్టోరీ చెప్తాం, వింటారా? వినాలి. సమయలు తెలుసా మీకు? సమయలు ఎవరో తెలుసా? అయితే ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలో ఎల్కానా అనే ఆయన ఉన్నారు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఆయనకి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలో ఫస్ట్ భార్య హన్నా, సెకండ్ భార్య పెనిన్నా. అయితే హన్నా వాళ్ళ ఫస్ట్ భార్యకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే చాలా బాధపడింది. కానీ పెనిన్నా అనే ఆమెకి పిల్లలు ఉన్నారు. అయితే హన్నా అంటే చాలా సంవత్సరాల నుంచి ఏడ్చుకుంటే చాలా ఏడ్చింది. చాలా ఏడ్చింది. అయితే తనకి అందరూ వాళ్ళ మమ్మీ డాడీ పిలుస్తుంటే నాకు కూడా నాకు పిల్లలు కావాలి, నాకు మమ్మీ అని పిలిచేటోళ్ళు కావాలని చాలా బాధపడింది. అయితే ఒకరోజు వాళ్ళు ఒక చర్చికి పోయారు. షిలోహు అనే ఊరిలో ఒక చర్చికి పోయారు. అయితే మనం సండే చర్చికి పోతాం కదా. అయితే వాళ్ళు సంవత్సరానికి ఒక రోజు పోతారు అన్నట్టు. ఎప్పుడు పోతారు? సంవత్సరానికి ఒకసారి పోతారు. అయితే వాళ్ళు పోయినప్పుడు విందు చేస్తుంటే హన్నా అంటే చేయకుండా ఆ మూల కూర్చొని ఏడ్చింది. అయితే ఎలుకానా అనే టైం వచ్చి ఎందుకు ప్లీజ్ తిందురా అంటే నేను నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని చాలా ఏడ్చినాక మళ్ళీ దేవుని దగ్గర చర్చిలో ఒకటి ప్రార్థన చేస్తుంది. ఏసైకి ప్రార్థన చేసింది. ఏసయ్య నాకు పిల్లలు లేరు, ఏసయ్య నాకు పిల్లలు కావాలి, ఏసయ్య నాకు ఒక బాయ్ కావాలి, ఏసయ్య బాయ్ ఉంటే నేను మీ సేవలను వాడుకుంటే ఏసయ్య మీకే అప్పచెప్తున్నాయన అని చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే ఒక ఫాస్టర్ అంకుల్ ఆయన పేరు ఏడి. ఫాస్టర్ అంకుల్ పేరు ఏంటిది? అయితే ఏడి ఫాస్టర్ అంకుల్ చూసి ఏమైందమ్మా ఎందుకంత బాధపడుతున్నా అంటే అయ్యగారు నాకు పిల్లలు లేక చాలా బాధపడుతున్నాయి గారు, చాలా సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు అయ్యగారు, నాకు పిల్లలు కావాలి అయ్యగారు అంటే నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవునిలో మంచిగా ఉన్నావు, నీకు పిల్లలు వస్తారు, నీకు పిల్లలు కలుగుతారు, నువ్వు మంచిగా ఇంటికి వెళ్ళి నీకు పిల్లలు కలుగుతారని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత హన్నాకి బాబు పుట్టింది. ఆ బాబు పేరు ఏంటో తెలుసా మీకు? బాబు పేరు ఏంటిది? బాబు పేరు సమీరుడు. అయితే ఆ బాబుకి 6 సంవత్సరాల తర్వాత ఆ చర్చికి మళ్ళీ తీసుకొని వచ్చినాక ఏడి ఫస్ట్ అంకుల్ దగ్గర పోయినాక
అయ్యగారు నాకు బాబు పుట్టిండు, అయ్యగారు బాబు 6 సంవత్సరాలు, ఇప్పటి నుంచి మా బాబు మీ దగ్గరనే మీ సేవలోనే ఉంటాడు అయ్యగారు అనగానే చాలా సంతోషం అమ్మ, నేను ఉంచుకుంటే నేనే దేవుని సేవలో వాడుకుంటాను అన్నది. ఆ తర్వాత ఏది అయ్యగారు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండు సమయానికి. అయితే ఒక దీపస్తంభం ఉన్నది, దానికి 7 లైట్స్ ఉన్నాయి. ఎన్ని లైట్స్ ఉన్నాయి? అయితే ఆ 7 లైట్స్లో ఆ 7 లైట్ ఒక్కటి ఆర్పకుండా మంచిగా చూసుకోమని చెప్పిండు సమయానికి. అయితే సమయాలు మంచిగా చూసుకున్నాడు, రాత్రగా పగలనగా అది ఆర్పకుండా మంచిగా చూసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సమయాలు పడుకున్నప్పుడు ఎవరో పిలిచినట్టు అనిపించింది. మెల్లగా సమయాలు అని మెల్లగా పిలిచిండు. ఏలియా గారు పిలిచిండు అనుకొని ఏలియా గారి దగ్గర పోయి ఏలియా గారు పిలిచారను అని అంటే, లేదు బాబు నేను పిలవలేదు అనగానే సరే మళ్ళీ పడుకున్నప్పుడు సమయాలు అని మెల్లగా పిలిచిండు. పిలవగానే మళ్ళీ లేచి చూసి మళ్ళీ ఏలియా గారి దగ్గర పోతే, నేను పిలవలేదు, నాకు ఎవరు పిలిచిందో నాకు తెలుసు అని అంటే, ఎవరు పిలిచిండే గారు అనగానే ఏసయ్య పిలిచిండు. ఏసయ్య పిలిచినప్పుడు ప్రభువా నీ దాసుని ఆలోచిస్తున్నా అని అనగానే నేను ఓకే గారు అనగానే మళ్ళీ పిలిచిండు. మళ్ళీ పడుకున్నప్పుడు సమయాలు అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా నీ దాసుని ఆలోచిస్తున్నా అన్నప్పుడు ఏసయ్య సమయాలకి చాలా బోల్డ్ అనే సీక్రెట్స్ చెప్పిండు. చాలా సీక్రెట్స్ జరగబోయేటి అన్నీ చెప్పిండు. అయితే ఆ ఉదయం అయినాక అయ్యగారు వచ్చి అడిగిండు, ఏసయ్యతో ఏం చెప్పిండు సమయాలు అనగా, నేను చెప్తాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న చెప్పు అని అంటే ఏసే చెప్పిన అన్నీ చెప్పిండు. అయితే సమయాలు ఇట్లా మెల్లమెల్లగా పెద్దయ్యి ఒక పెద్ద ప్రాఫిట్ అయిండు, ఒక పెద్ద ప్రీస్ట్ అయిండు, ఒక పెద్ద న్యాయాధిపతి, ఒక పెద్ద దీర్ఘదర్శి అయిండు. ఈ 4 రెస్పాన్సిబిలిటీ సమయాలకు ఉన్నాయి. ఏమేమి రెస్పాన్సిబిలిటీ పిల్లలు? ప్రాఫిట్, అందరూ అనండి నాతో, ప్రాఫిట్, ప్రీస్ట్, న్యాయాధిపతి, దీర్ఘదర్శి. ఈ 4 రెస్పాన్సిబిలిటీస్ సమయాలకు ఉన్నాయి. అయితే సమయాలు ఇట్లా మంచిగా మంచి పెద్ద ప్రాఫిట్ అయ్యాడు. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తారా? ఆన్సర్స్ చెప్తారా? ఆన్సర్స్ చెప్పాలి అందరూ. సమయాలు వాళ్ళ డాడీ పేరు ఏంటిది? ఎవరైనా చెప్పచ్చు. సమయాలు వాళ్ళ మమ్మీ పేరు ఏంటిది? సమయాలు పుట్టక ముందు హన్న అంటే ఏ చర్చికి పోయి ప్రార్థన చేసింది? ఏ ఊర్లో పోయి ప్రార్థన చేసింది? షిలోహు. సమయానికి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిన? 4 ఏమేమండి? ఎవరు చెప్తున్నారు? చిన్నపిల్లలు చెప్పండి. ఒక రచ్చ చెప్పచ్చు మైండ్లో. ఓకే, ఇదే నా వాక్యము. అయితే మీకు కన్నడ వాక్యం నేర్చుకుంటారా? మొదటి సమయాలు 3:10 ఓపెన్ చేయండి అందరూ. సమయాలు అని పిలువగా సమయాలుని దాసుని ఆలకించుచున్నాడని ఆజ్ఞమాయను. ఓకే, థ్యాంక్ యూ. మనం ప్రే చేసుకుందాం.